साथियों, जब एक सरकार मजबूत होती है, जब एक सरकार निर्णायक होती है और एक सरकार जो सिर्फ और सिर्फ देशभक्ति से काम करती है, तो वो कैसे इतिहास रच सकती है? आप सब देख रहे हैं, अयोध्या में भव्य राम मंदिर इसका उदाहरण है। प्रभु राम मंदिर की प्रतीक्षा 500 वर्षों से थी। जो मंदिर आजादी के तुरंत बाद बनाया जाना चाहिए था, वो सपना आज दिल्ली में मजबूत सरकार होने के कारण आंखों के सामने पूरा हो गया। अब आप मुझे बताइए, ये अयोध्या में राम मंदिर बना के नहीं बना? बना के नहीं बना? किसने बनाया? किसने बनाया? किसने बनाया? ये अयोध्या का राम मंदिर मोदी ने नहीं बनाया है। ये अयोध्या का राम मंदिर आपके एक वोट के कारण बना है। आपके मजबूत वोट ने, देश में से जो मजबूत वोट मिला, हमें पूर्ण बहुमत मिला और इसके कारण ये भगवान राम का मंदिर बना। हमारे लिए एक एक वोट आपके सपनों को लेकर के आता है और हमारी एक एक पल आपके सपनों को संकल्प बनाने के लिए हम खपा देते हैं। साथियों, हमारे लिए तो आपका एक एक वोट सर्वोपरि है। हमारे लिए तो आपका सपना सर्वोपरि है। कांग्रेस के लिए उनका वोट बैंक ही सर्वोपरि है। जो कांग्रेस का वोट बैंक नहीं, उसकी आस्था कांग्रेस के लिए कोई मायने नहीं रखती। इसलिए यहां तेलंगाना में हमारे पर्व त्योहारों पर रोक लगाने की कोशिश हो रही है। हैदराबाद में राम नवमी की शोभा यात्रा तक पर प्रतिबंध लगाया जा रहा है ताकि वोट बैंक नाराज न हो जाए। మిత్రులారా, ప్రభుత్వం పటిష్టంగా నిర్ణయాత్మకంగా ఉంటే దేశభక్తి ఏ రకంగా కొత్త చరిత్రను సృష్టిస్తామో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయిందంటే అది నిజంగా మీ అందరి యొక్క సమర్థతతోనే, మీ అందరి యొక్క సహకారంతోనే సాధ్యమైంది. స్వాతంత్రం పూర్వమే ఈ రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో పటిష్టమైన ప్రభుత్వం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? మోదీయే ఈ బ్రహ్మమైనటువంటి మందిరం కట్టారని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరందరూ కూడా వేసిన ప్రతి ఓటు వల్ల ఒక పటిష్టమైనటువంటి, ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడం వల్లనే ఈ మందిరం సాధ్యమైంది. మీ యొక్క సహకారంతోనే ఈ మందిరం నిర్మాణమైంది. అందుకనే మీరు వేసే ప్రతి ఓటు మీ కలలను
సాకారం చేయడానికి మేము ఉపయోగపడతాము తప్పితే మీ కళలు సాకారం చేయడానికి మీ కన్న కళను కూడా నిజం కావాలంటే మా జీవితం అంతా కూడా ఈ దేశం కోసం దారపోసాము. కాబట్టి కాంగ్రెస్ ఏనాడు కూడా ఈ దేశం కోసం కాదు, ప్రతి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఓటు కోసం పట్టపిస్తుంది తప్పితే మెజార్టీ ప్రజల యొక్క విశ్వాసాలకు భంగం కలిగే విధంగా ఏ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందో ఇవాళ మనం తెలంగాణలో హైదరాబాద్ లో చూస్తున్నాము. మన పండుగలు నిర్వహించుకోవాలంటే అనేక ఆంక్షలు, మన పండుగలు జరుపుకోవాలంటే అనేకమైన షరతులు. చివరికి హైదరాబాద్ లో భవ్యమైనటువంటి శ్రీరామ నవమి శోభయాత్ర జరపాలంటే కూడా ఈ ప్రభుత్వము ఎన్ని ఆంక్షలు విధించిందో, ఎన్ని రకాల వేధింపులకు చేసిందో కేవలము ఒక వర్గం వారి ఓట్ల కోసమనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా నేను కోరుతా ఉన్నాను. साथियों, जब तेलंगाना संयुक्त आंध्र प्रदेश का हिस्सा था तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे. कांग्रेस ने यहां एसटी, एसटी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया. कांग्रेस ने तब के आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था. कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009లో రికార్డు స్థాయిలో ఎంపీలను గెలిపించారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను హరించడమే కాకుండా ఏ రకంగా వాళ్ళ అధికారాలను కాలరాసిందో మీరు కల్లారా చూశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల హక్కులను కాలరాసి ఓబీసీలో ఉన్న వాటాలను ముస్లింల కోసం ఏ రకంగా ఆ రిజర్వేషన్ కల్పించి ఓబీసీల యొక్క హక్కులను కాలరాశారు. కాబట్టి కేవలం ముస్లింల మెప్పు కోసము బీసీలను ఏ రకంగా వాళ్ళను ఇవాళ అధికారులకు కోజాల్చారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ నీతితో కూడా ఆలోచన చేయాల్సిగా నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, आप मुझे बताइए, हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं, जो मराठा समाज के लोग हैं, उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है. लंबे अरसे से चर्चा चल रही है. ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं. మిత్రులారా, తెలంగాణలో మీరందరూ ఆలోచన చేయండి. ఒక పెద్ద సమాజం లింగాయత్ సమాజము, మరాఠా సమాజము ఈ తెలంగాణలో అయితే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయకుండా దాదాపు ఇంకా 26 బీసీ కులాలు కేంద్ర జాబితాలో చేరాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా విస్మరించి కేవలము రాత్రికి రాత్రి ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చి ఇవాళ లింగాయతులను మరాఠీలను కాకుండా 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా ముస్లింలను తప్పించేటువంటి ప్రయత్నాలకు ఏ రకంగా కాంగ్రెస్ పూనుకున్నదో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. हमारा बंजारा समाज जब भी हमारे बंजारा समाज को देखें, सेवालाल महाराज की हमें पुण्य स्मृति हो जाती है. आपने कभी बंजारा समाज में क्रिमिनल हुए ऐसा सुना है क्या? सेवाभावी लोग हैं.
समाज में अच्छी जिंदगी जीने वाले लोग हैं, लेकिन उस बंजारा समाज की भी आशा अपेक्षाओं पर टीआरएस, बीआरएस, कांग्रेस सबने पानी फेर दिया है। మిత్రులారా, మన యొక్క తెలంగాణలో బంజారా సమాజం అంటే లంబాడీ సమాజం, ఏదైతే ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆ సేవాలాల యొక్క ప్రభుకు మనమందరం కూడా ఏ రకంగా మరి మనస్పూర్వకంగా గౌరవిస్తామో అటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంజారాలు, లంబాడీలు ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్లను నేరస్తులుగా పరిగణించేటువంటి గత కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఏ రకంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడాయో ఈ రెండు పార్టీలు ఆ సమాజాన్ని కూడా పూర్తిగా వంచి దగా చేసి మోసం చేశాయి। भाइयों बहनों, ये इतने बड़े संविधान लेकर के दुनिया को मूर्ख बनाने वाले लोग, रात दिन आरक्षण के नाम पर झूठ बोलने वाले लोग, ये हमारे तेलंगाना में मादिगा समाज पर क्या बीती है। और मैंने मादिगा समाज को वादा किया हुआ है, मैं उनके लिए लड़ाई लड़ूंगा। और हमारे दलित भाई बहनों में जो वर्गीकरण की मांग है वो उनका हक है, उसको वो मानने को तैयार नहीं है। మిత్రులారా, పొద్దున్న లేస్తే ఈ పార్టీలు రాజ్యాంగం గురించి లేకపోతే రిజర్వేషన్ల గురించి దుష్ప్రచారం చేస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నాయో, సామాజిక న్యాయం అంటే ఆ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న నేను ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి మాదిగలకు న్యాయం చేయడానికి, ఎస్సీ వర్గీకరణ కోసము కట్టుబడి ఉన్నానని చెప్పి వాళ్ళలో ఒకరిగా నేను ఈ పోరాటానికి అండగా ఉంటానని చెప్పి భరోసా కల్పిస్తున్నాను, హామీ ఇస్తున్నాను। మాదిగలు మీరు న్యాయమైన కోరికలకు భారతీయ జనతా పార్టీగా మేము అండగా ఉన్నామని చెప్పి కూడా పూర్తి విశ్వాసం కల్పిస్తా ఉన్నాము। साथियों, एक कांग्रेस पार्टी को जन्म से ही ये हमारे संविधान के प्रति नफरत है। जो संविधान बाबा साहब अंबेडकर ने दिया था, अगर वो संविधान की प्रत देखें, वो संविधान की प्रत देखें तो उसके ऊपर एक एक पत्ते पर रामायण, महाभारत का चित्रांकन है। हमारी संस्कृति, हमारी परंपरा का चित्र है उस पर, और हमारे संविधान की, भारत की महान सांस्कृतिक विरासत के साथ उसको कड़ी रूप से जोड़ने का एक अद्भुत प्रयास था। लेकिन कांग्रेस पार्टी ने सबसे पहला काम किया, जब संविधान की वो पहली प्रत कपबोर्ड में रख दी और फिर जो संविधान देश के सामने रखा, भारत की महान संस्कृति और परंपरा की जो लिंक थी, जहां से संविधान आगे बढ़ना था, उस लिंक को तोड़ दिया, वो सारे चित्र हटा दिए और खोखा बना करके रख दिया। पहले ही दिन उन्होंने संविधान का अपमान करना शुरू कर दिया था। మిత్రులారా, కాంగ్రెస్ మొదటి నుంచి కూడా జన్మత మన రాజ్యాంగం పట్ల కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కానీ ఏమాత్రం కూడా గౌరవం లేకుండా రాజ్యాంగంలో ప్రతిసారి కూడా ఏ రకంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారో మనం చూస్తూ వస్తా ఉన్నాము। రాజ్యాంగంలో రచించినటువంటి దాంట్లో ప్రతి పేజీలో కూడా రామాయణము, మహాభారతము ఏ రకంగా మన భారత యొక్క జీవిత సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి ఆ యొక్క లింక్ను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దాన్ని తుడిచివేసే ప్రయత్నం చేసిందో, మొదటగానే అంబేద్కర్ గారు గొప్ప ప్రయత్నం చేసి మన సంస్కృతితో మహాభారత్లో రామాయణం జోడించి ఆ యొక్క మరి సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బుద్ధిపూర్వకంగానే, ఉద్దేశపూర్వకంగానే ఆ యొక్క రామాయణాన్ని, మన సంస్కృతిని ఆ రకంగా విడదీసి ఏ రకంగా రాజకీయాలకు పాల్పడుతుందో మనం గమనిస్తా ఉన్నాము। ये शाहजादे के दादी के पिताजी, देश के पहले प्रधानमंत्री, उन्होंने ये पाप किया था। उसके बाद उनकी दादी की बारी आई, उनकी दादी ने संविधान को चूर चूर कर दिया, देश में आपातकाल लगाया,
देश के लोकतंत्र को ताले में बंद कर दिया, देश के लाखों लोगों को जेलों में बंद कर दिया, अखबारों को ताले लगा दिए। संविधान का घोर अपमान पहले प्रधानमंत्री उनकी दादी के पिताजी ने किया, फिर बड़ा अपमान उनकी दादी ने किया। మిత్రులారా, ఈ యువరాజు ఏదైతున్నాడో ఆ యువరాజు ముత్తాత మొదటి ప్రధాని ఈ రాజ్యాంగాన్ని ఏ రకంగా అవహేళన చేశారో, అవమానపరిచారో పూర్తి బాధ్యులు వారే. వారి తర్వాత వీరి నానమ్మ ఏ రకంగా ఆ రాజ్యాంగాన్ని ఏ రకంగా తూట్లు పట్టిందో, తమ రాజకీయ అవసరాల కోసం ఏ రకంగా రాజ్యాంగాన్ని సమయానికి మార్చివేసిందో, సమయానుబద్ధంగా ఎమర్జెన్సీని విధించి ఏ రకంగా మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా ఏ రకంగా రాజ్యాంగాన్ని చులకన చేసినటువంటి చరిత్ర ఈ కుటుంబ సభ్యులది, ఈ యువరాజ తాత ముత్తాతలది, నానమ్మని అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా కోరుతా ఉన్నాను.